నృసింహ శతకంలో ఒక అందమైనటువంటి మాట అంటారు. తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్లిపోయడినాడు వెంట రాదు, లక్షాధికారైన లవణమన్నమె కాని మిరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువలేడు, పుందుగామరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తులకు దొంగలకిత్తురో దొరలకౌను, తేనె జుంటీగలీయవా తిరువరుల భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. రే నువ్వు సంపాదించి సంపాదించి సంపాదించిందంతా పిల్లలు పట్టుకుపోతారా రేపు పొద్దున్న? నువ్వు చేసుకున్న ధర్మం ఒక్కటే నీతో వస్తుంది. అందుకని తస్మాత్ జాగ్రత్త. ఒంట్లో ఓపిక ఉన్నంత కాలం అనుకుంటున్నావేమో, శంకరులు హెచ్చరిక చేస్తారు, అంటున్నావేమో ఖాళీ లేదు ఖాళీ లేదు ఖాళీ లేదు అంటున్నావు. బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపిన సక్త. నీకు ఖాళీ ఎక్కడుందిరా? బాల్యమంతా ఆటలు, యవనమంతా ఆడవాళ్ళు, వృద్ధాప్యమంతా చింత. ఇంకా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావురా పరమేశ్వరుణ్ణి? ఎప్పుడు ప్రయత్నం చేస్తావురా నువ్వు? మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చలమూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కప జ్వర గ్రహ మహా బాల్యామయ శ్రేణితో కలనైనం తమ చింతలేక చెడితిన్ కామ్యార్థినై శంకర అని ఏడిచారు. తర్వాత కాలం స్వామి నన్ను కాపాడవయ్యా అని ఆర్తితో ఎలుగెత్తి పిలిచారు. ఒక్కసారి శంకరా అని పిలిస్తే చాలట. అందుకని శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడై ఉంటాడు స్వామి. ఎంత వరం ఇచ్చాడో తెలుసా అండి? శంకరుడు లాంటి దైవం ఎక్కడుంటాడండి మహానుభావుడు? స్వామి మేము ఎలా మోక్షం పొందుతాం? ఈ కలియుగంలో మేము ఇంతగా సంసారమునందు మగ్నం అయిపోయాం, మాకొక్క అవకాశం ఈ తేలిక మార్గం చెప్పన్నారు. ఆయన అన్నాడు దర్శనాద భ్రసదసి అన్నాడు. మీరు చిదంబరం వెళ్లి సశాస్త్రీయంగా దర్శనం చేయండిరా, మీకు మోక్షం ఇచ్చేస్తానన్నాడు. చిదంబరం వెళ్లి దర్శనం చేస్తే ఏముంటుంది? అర్చకులు తెరదీస్తారో గోడ ఉంటుంది, దానికి మారేడు మాలలు దండేస్తారు, తెరేసేసి వెళ్ళిపోండి అంటారు. ఏమంటే లింగం కనపడలేదు మాకంటే, లింగం లేదు ఏమీ లేదు బయలుదేరంటారు. లింగం కనపడకపోవడం ఏమిటి అంటే ఏమంటారు? చిదంబర రహస్యం లేండి అంటారు. ఇప్పుడు చిదంబర రహస్యం ఏమిటిరా? పోనీ ఎక్కడ చెప్తారు? ఎక్కడ చెప్పేవాళ్ళు లేడు, నువ్వు వెళ్ళిరా అంటారు. అది ఆకాశలింగం. ఆకాశం అంటే అనంతమైనటువంటి స్వరూపం. ఇక్కడున్నాడు అక్కడ లేడు అని చెప్పడం కుదరదు. శంకరుణ్ణి ఎలా తీసుకొచ్చి చూపిస్తారు మీరు? చూపించడం కుదరదు. అందుకని ఆ మహానుభావుడు గురించి చెప్పవలసి వస్తే అందుకని చిదంబరంలో ఆకాశలింగం. కానీ మేము ఎలా స్వామి దర్శనం చేయలేమే? నువ్వు దర్శనం చెయ్యలేకపోతే దర్శనాద భ్రసదసి జననాత్ కమలాలయే, కమలాపురంలో పుట్టు, కరవీరపురంలో పుడితే నీకు మోక్షం ఇస్తానన్నాడు స్వామి. అంటే కమలాలయంలో పుడితే. స్వామి పుట్టడం నా చేతిలో ఉందా? బోత్ బర్త్ అండ్ డెత్ ఆర్ యాక్సిడెంట్స్. ఎప్పుడు పుడతామో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎక్కడ పుడతామో తెలియదు, ఎక్కడ చచ్చిపోతామో తెలియదు. అందుకని ఎలా కుదురుతుంది స్వామి? నేనా పుట్టేవాణ్ణి, ఎలా కుదురుతుంది? పోన్లేరా పుట్టడం నీ చేతిలో లేకపోతే కాశ్యాంతు మరణాన్ముక్తి. నీ బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత కాశీ వెళ్లి విశ్వేశ్వరుణ్ణి ధ్యానం చేసుకో. నువ్వు చిట్ట చివర ఏ భావనతో ఉన్నా నువ్వు మరణిస్తే చాలు, నీకు మోక్షం ఇస్తాను, కాశీలో చచ్చిపోతాను. కుదరదు స్వామి, పిల్లలందరినీ వదిలి కాశీ వెళ్ళిపోయి ఉండిపోవడమా? అలా ఏం కుదరదు, మేమేం అలా వెళ్ళలేం, సంసారమగ్నులమని మేము ముందే చెప్పేశాం. మా పిల్లలతోనే ఉంటాం, మా టీవీయే చూస్తాం, మా టేప్ రికార్డరే వింటాం, మా బాల్కనీలోనే కూర్చుంటాం, మేమెప్పుడూ నీ గురించి చింతన చెయ్యం, నువ్వే వచ్చి మోక్షమి. కాళహస్తీశ్వర శతకంలో దుర్జటి ఇంత అందంగానూ మాట్లాడాడు తెలుసా అండి? పాలున్ బొవ్వయు పెట్టెదన్ కుడువరా పాపన్న రాయన్న లెమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్న ఒల్లనంటే తల్లిదండ్రులప్పుడు అట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలా వచనంబులను కుడుపరా శ్రీకాళహస్తీశ్వర. తల్లిదండ్రులు రే పాపన్న రారా 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 పెరుగన్నం తినరా అని పట్టుకు అమ్మ వెంట తిరుగుతుంటే నాన్నగారును అరటి పండు ఉంటేనే తింటాను అని ఇలా మూతి బిగించేస్తే తండ్రి పాపం ఏదో చాలా ముఖ్యమైన పనిలో ఉన్నవాడు ఈ పిల్లాడితో చచ్చిపోతున్నాడని విసుక్కుని వాడి పెన్ను తీసేసి క్యాప్ పెట్టేసుకుని ఆఫీస్ పని అక్కడ పెట్టేసి ఆ లుంగి కట్టుకుని బజార్లోకి వెళ్ళి మిగలముగ్గిన అరటిపళ్ళు 2 పట్టుకొచ్చి అక్కడ పెట్టేస్తే పాపం ఆ అమ్మ మళ్ళీ ఆ పెరుగన్నంలో కలిపి అప్పుడు పెడితే వీడు సంతోషంగా టీవీ చూస్తూ ఏదో పెద్ద విజయం సాధించినట్టు మొహం పెట్టేసి గుడుక్కుని మింగే ఇట్లా. నువ్వు అంతే, నువ్వు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం. సామాన్యమైన తల్లిదండ్రులే ఇంత చేస్తే మీరిద్దరు త్రిభువనులకు తల్లిదండ్రులు కదా. అమ్మా అయ్యటంచు ఎవరిని నేను అన్నం శివా నిన్నేను సుమి నిమది తల్లిదండ్రులటంచు చూడగా బోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ సకలమున్నివేగాక సంసారపు చిమ్మంచీకటి కప్పకుండకను మా శ్రీకాళహస్తీశ్వర. నువ్వే వచ్చి మోక్షమి. మరి ఏరా నువ్వు చేసింది ఏమీ లేదు కదా అంటావేమో. శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాదు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం వడువైన మేరు వణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసముల చేసి
శ్రీకాళహస్తీశ్వర. ఎంత గడుసుతనమో చూడండి కవుల్ది. పిల్లలు మాట వినలేదనుకోండి, తండ్రి ఏం చేస్తాడు? కొట్టేస్తాడా? కొట్టలేక వీడు ఎంత మంచివాడు అనుకుంటున్నా, వీడు ఎంతైనా చేసేస్తాడే. నిన్ను పాపం వాడిని అన్నాను, నాన్నగారి పుస్తకాలన్నీ సర్దుకుని గూట్లో పెట్టేసుకోండి 10 నిమిషాల్లో సర్దుకుని పెట్టేశాడు తెలుసా. వాడిని నువ్వేదో అల్లరి పిల్లని అనుకుంటున్నావు, వాడిని అలా కేకలేస్తున్నావు, కానీ వాడు తలుచుకున్నాడంటే నిమిషంలో అన్నం తినేస్తాడు తెలుసా అని తండ్రి ఏదో వాడు చేసిన ఇంత పనిని తీసుకొచ్చి అదేదో భారతరత్న పుచ్చుకోవలసినంత పెద్ద పనిలే చెప్పి కొడుకుని పొగిలినట్టుగా నేను ఎప్పుడు శ్రీశైలం వెళ్ళను. శ్రీశైలేజు భజింతునో యభౌ కాంచీనాథు సేవింతునో. కంచి వెళ్ళను, కాళేశ్వరానికి వెళ్ళను, కాశీ వెళ్ళను, మా ఇంటి బాల్కనీలోనే కూర్చుంటాను. అలా వీధిలో సందులో వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూస్తుంటాను. ఒక్కనాడు శివ శివ అనను, ఇంకా మిగిలినవన్నీ అంటాను. కానీ నువ్వేం చెయ్యాలి? ఎప్పుడోనే చేసిన చిన్నదేదో ఉండిపోయిందో పుణ్యం ఎక్కడ ఉండబోతుంది, ఎక్కడో అక్కడ ఉంటుంది. అదేదో నువ్వు వెతుక్కో. నా పాస్ట్ రికార్డులోంచి వెతుక్కుని నా శీలం వణువైన మేరు వణుచున్నమ్మో ఎంత చేశావురా అని నన్ను కాపాడుకో అన్నాడు దూర్జటి. ఎంత చిత్రమో చూడండి. పరమేశ్వరుణ్ణి నిలదీసి అడిగాడు భక్తులు. అడిగితే అలా లొంగిపోయాడు ఆయన. పాపం లొంగిపోయి ఆయన అన్నాడు, కాశ్యాంతుమరాన్ముక్తి, కాశీలో చచ్చిపోరా మోక్షం ఇస్తానన్నాడు. అలా కుదరదు స్వామి, ఎక్కడికైనా వెళ్తాం, మేము సంసారంలో ఉంటాం, మేము వెళ్ళామన్నారు. అంటే ఆయన అన్నాడు, పోన్లేరా స్మరణాద్ అరుణాచలే, ఒక్కసారి అరుణాచల శివ అనురా మోక్షం ఇచ్చేస్తాను అన్నాడు. శర్వ భవ రుద్ర నుగ్ర భీమ పశుపతి మహాదేవ ఈశానముల అష్టమూర్తులు ఆయనవే. భూరంభం చనలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యక్కించన విద్యతే వివృషతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. అష్టమూర్తి తత్వం ఆయనే. కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. 8 మూర్తులుగా పరమశివుడే ఉన్నాడు. అందుకని స్వామి నువ్వే మోక్షమి అంటే అంతగా దిగి వచ్చినటువంటి వాడు ఆయనే. మన కోసమని సాకారంబుగా చూపవే అంటే తల్లిదండ్రుల్లా కనబడ్డాడు. ఆయనే తేలికగా లింగమూర్తి అయ్యాడు. అంతటా ఉన్నవాడిని నేను ఎలా చూస్తానయ్యా, నాకు చూడడం చేత కావట్లేదు అన్నారు. దూర్జటి ఎంత గొప్పగా మాట్లాడాడో తెలుసా అండి. మనందరికీ రిప్రజెంటేటివ్ దూర్జటి. నిజంగా నీ రూపంబు తలంపగా తుది మొదలనే కాన నీవైనచో రమ్మని ఎంచు చెప్పదు వృధారంభంబులింకేటికిన్ పాలన ముంచుము నీట ముంచుమిక నిన్నే నమ్మినాడంజుమి శ్రీరామార్చిత పాద పద్మజుగళా శ్రీకాళహస్తీశ్వర.